పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రమైన ముండ్లమూరులో జిల్లా కలెక్టర్ పి రాజబాబుతో కలిసి దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మొక్కలు నాటారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు పిలుపునందుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ అమ్మ పేరుతో మొక్క నాటి పర్యావరణాన్ని పరిరక్షించండి అని పిలుపునిచ్చారు. అదేవిధంగా ముఖ్యంగా విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకు మొక్కలను పెంచే మహోద్యమంలో ముందుండి ప్రజలను చైతన్యవంతులను చేసి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ నా బాధ్యత అంటూ ప్రమాణ పత్రాన్ని చదివి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి, సుబ్బారావు, డ్వామా పిడి గంగవరపు జోసెఫ్ కుమార్, డిఈఓ, ఎంపీడీఓ, ఏపీఓ, ఏఎంసీ వైస్ చైర్మన్ మస్తాన్ రావు, క్లస్టర్లు, యూనిట్ అండ్ బూత్ ఇన్ఛార్జీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, టీడీపీ నాయకులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. పరిసరాల్ని మనం పరిరక్షించుకోవాలి అనే ఆలోచనతో మన ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి కార్యక్రమం, చేపట్టిన మంచి కార్యక్రమం. జోసెఫ్ గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మీ అందరికీ. నేను మళ్ళీ అదే చెప్పదలుచుకోవట్లే. నేను ఒకే ఒక మాట చెప్తాను. మనమందరం ఎలా అయితే మనమందరం కష్టపడేది ఎప్పుడైనా మన పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళకు మంచి జీవితం ఇవ్వాలని, అట్లాగే భవిష్యత్తు లాగే మనం కూడా మనం పీల్చే గాలి, తాగే నీరు, మన పరిసరాలు శుభ్రంగా ఉంటే వాళ్ళకు ఒక ఆరోగ్యమైన భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళం అవుతాం. అట్లా అంతేకాకుండా మన పరిసరాలు శుభ్రంగా ఉంటే వాతావరణం అది ముందు మనకి ఆ కాలుష్యం ఎక్కడంటే అక్కడ మనం చెత్త పడేస్తుంటాం. ఇంటి దగ్గర కానీ, ఇంట్లో కానీ, ఇంటి చుట్టూ పరిసరాలు, వీధిలో, గ్రామాల్లో కానీ మనం నీట్గా ఉంచుకోవాలి.